తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో తీవ్రంగా నష్టపోతారని ఆదుకోవాలని రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత కోరారు. ఈరోజు కర్నూలు నగరం మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషన్ ఆర్జీవి కృష్ణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత మాట్లాడుతూ 50 ఏళ్లుగా పారుతున్న మురికి నీటితో ఫారం గడ్డి పెంచుకుంటూ నిరుపేద దళిత కుటుంబాలు జీవనం సాగిస్తున్నారని, తుంగభద్ర నది ఒడ్డున వేస్తున్న రోడ్డుతో వచ్చే మురికి నీరు నిలిచిపోతుందని, వేసుకున్న గుడిసెలు తొలగించడం జరుగుతుందని ఆ కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ఆ కుటుంబాలు పెంచుతున్న ఫారం గడ్డితో గోశాలతో పాటు ఇతర గేదెలకు ఆహారం ఉపయోగపడుతూ ఉందని, వాటితో వచ్చే కొంత నగదుతో ఆ దళిత కుటుంబాలు జీవనం సాగిస్తూ వస్తున్నారని, వారి అందరినీ ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పని చేసుకుంటానే పొట్టం వేసుకొని బతుకుతానే ఉన్నాం సార్. ఇప్పుడైతే పైన నుంచి ఎన్నికలు తుంగభద్ర నది ఒడ్డున రోడ్డు పేరుతో వేస్తున్న మట్టి వల్ల మా పొలాలకు మురికి నీరు రాకుండా మూసివేస్తున్నారు. ఆ మురికి నీరు రాకపోతే ఆ మొత్తం పొరంగడ్డి ఎండిపోతుంది. అందుచేత పేదల జీవన ఆధారం చాలా ఇబ్బందులుగా మారి రోడ్డున కుటుంబాలు పడతాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పశువుల నుంచి కాపాడుకునేందుకు అక్కడ ఉండేందుకు 2 గుడిసెలు వేసుకున్నారు. తుంగభద్ర చుట్టూ రోడ్డు వేస్తున్నందున ఆ పూరం గడ్డి వచ్చే మురికి నీరు నిలిచిపోతుంది. వాళ్ళు వేసుకున్న గుడిసెలు తొలగిస్తున్నారు. కావున వాళ్ళ మీద దయ ఉంచి మున్సిపల్ అధికారులు వాళ్ళకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. కర్నూలు నగరం పాలక సంస్థ నందు అదనపు కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము 50 సంవత్సరాల నుంచి అక్కడే బతుకుతున్నాము. అక్కడే కొట్టాలు వేసుకున్నా, ఒక్క చోట వేసుకున్నా కానీ మళ్ళీ లేపేసినా మళ్ళీ ఇంకో చోట వేసుకున్నా ఆడ తీసినారు. ఇప్పుడు లాస్ట్ కాడ వేసుకున్నా కానీ ఇంతకు ముందుగా ఏమి ఇబ్బంది లేదు వేసుకోండి అని చెప్పిన వాళ్ళే మాకు ఇష్టమనేది కూడా ఇవ్వలే. 30 సెంట్ల స్థలం తీసుకున్నా కానీ మేము ఏం పట్టించుకోలే. ఇప్పుడు ఇది కూడా పోతుంది, ఇంకంతా పోతుంది అని చెప్తున్నారు. కాబట్టి మాకు జీవనాధారం ఏం లేదు. మాకు ఎవరు న్యాయం చేస్తారు, మాకు ఎవరు ఆదుకునేది. ఇంతవరకు అయింది, వస్తున్నారు తీసేయండి అని అన్నట్లే కానీ అవును మీకు ఏం న్యాయం చేస్తాం మేమని ఒక్కరు కూడా అనలేదు. మాకు ఏం న్యాయం చేస్తారు చేయండి సార్. అసలు ఉండేవి మాకు మేము బతికేది దాంట్లోని ఇన్నాళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి వేస్తున్నాము. ఇప్పుడు మాకు 50 60 ఏళ్ళు